అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం సింహరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి జూలై 20, 21, 22, 23వ తేదీలలో అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఒకరి కింద తగ్గటం, ఒకరి కింద లొంగటం, వీళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా తలదించాల్సి రావటం, ఒకరి దగ్గరకు వెళ్లి చెయ్యి చాచవలసినటువంటి అవసరం, ఇలాంటివి ఎప్పుడు కూడా వీళ్ళ మనసు అనేది అంగీకరించదనే చెప్పుకోవాలి. ఈ రాశికి తగ్గట్లుగానే వీరు సింహంలా బతకాలి అని అనుకుంటారు. అడవికి రాజు సింహము. అలాగే వీరు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో కావచ్చు, లేదంటే కుటుంబంలో కావచ్చు, వీరు సింహం లాగా వారి యొక్క కుటుంబ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవటం, మంచి చెడు చూసుకోవటం, కుటుంబాన్ని ఒక ధైర్యాన్ని అనేది ఈ సింహరాశి వారు ఇస్తారనే చెప్పుకోవాలి. ఇందులో ఉన్నటువంటి పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా చాలా తెలివైన వారు, చాలా ధైర్యం కలిగినటువంటి వ్యక్తులు. వీరిలో ధైర్యం ఏ స్థాయిలో ఉంటుందంటే అది అవసరమైతే మొండి ధైర్యంగా కూడా మార్చుకునే అవకాశాలు వీరి దగ్గర ఎక్కువగానే ఉంటాయి. అలాగే వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది? వీరు చెప్పుడు మాటలు వినరు. వీరు జనాల ముందు ఒకలాగా, జనాల వెనకమాల ఒకలాగా నటించడం అనేది వీరికి ఏమాత్రము కూడా చేత కాదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు వీరు. అలాగే తప్పు చేసిన వాళ్ళని క్షమించరు. ఎవరైనా సరే, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఏదైనా తేడా వస్తే ముఖాన్ని కడిగి పారేస్తారు. అలాంటి మొండితనం, అలాంటి ధైర్యం, అలాంటి మంచితనం అనేది ఈ రాశి వారి దగ్గర మెండుగా ఉన్నాయి. జీవితంలో ఈ రాశి వారు ఇలా ధైర్యంగా బతికేటటువంటి వ్యక్తులనే చెప్పుకోవాలి. ఆస్తులు పాస్తులు అంతస్తులు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి నిజమైన ఆస్తి వీరి ధైర్యమనే చెప్పుకోవాలి. వీరి మొండితనం, వీరి చురుకుతనం, ఏ పనినైనా సరే వాళ్ళు సవ్యంగా పూర్తి చేయగలరు. వారి మీద వారికి నమ్మకం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడరు. ఇతరులకు చెప్పి వీళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకోరు. అంటే ఎప్పుడూ కూడా వీరి నిర్ణయాల మీద, వీరి సొంత ఆలోచన మీద వీరు కట్టుబడి ఉంటారు. అలా ప్రతిదీ కూడా వాళ్ళ జీవితాన్ని కష్టం అంటే వీళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని వీళ్ళే ఏర్పాటు చేసుకుంటారు. అడవికి రాజు ఉండటానికి సింహం ఎంత కష్టమైతే పడుతుందో, అలాగే వీరి కుటుంబాన్ని గొప్పగా ఉంచటానికి, వీరు మంచి స్థాయిలో ఉండటం కోసం వీళ్ళంతా అంతే కష్టపడతారు అని చెప్పుకోవచ్చు. అలా చిన్న వయసు నుంచి కూడా కష్టాలలో బాధలో నలిగి పెరిగినటువంటి వ్యక్తులు ఈ సింహరాశి వాళ్ళు. కాబట్టి వీరికి ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, డబ్బును ఎంతవరకు ప్రేమించాలి, డబ్బుతో మనకున్న బంధం ఏమిటి, డబ్బుతో ఎంతవరకు అవసరం ఉంది, అలాగే వీరికి సొంత మనుషుల విషయంలో వీళ్ళు ఎలా ఉంటారు, ఇదంతా కూడా చక్కగా వీరికి అన్ని విషయాలు కూడా చాలా వరకు అంచనా వేయగలుగుతారు. ముందు చూపు కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. చిన్న వయసు నుంచి కూడా వీరు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఇప్పటికీ కూడా వీరి జీవితంలో అలాంటి బాధలనేవి ఎక్కువగానే వస్తున్నాయి. గత కొంతకాలంగా వీళ్ళకి మానసికంగా సమస్యలనేవి చాలా ఎక్కువయ్యానే చెప్పుకోవచ్చు. నరకం అనుభవిస్తున్నారు. నరకాన్ని అనుభవించే పరిస్థితి అనేది వస్తుందనే చెప్పుకోవాలి. ఒక్కొక్కసారి ఈ కాలం ఎలా ఉంటుందంటే మనకి ఎంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తుందంటే సమస్యలతో అది మన ఊహకు కూడా అందలేదు, అందదు కూడా. ఎక్కువగా సమస్యలు ఒకటి తీరిన తర్వాత ఒకటి ఒకటి అకస్మాత్తుగా అలా వస్తూనే ఉంటాయి. అది ధనపరంగా కావచ్చు, లేదంటే ఆరోగ్యపరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు. అనారోగ్య సమస్యలు రావటం, లేనిపోని నిందలు తల మీద వచ్చి పడటం, జనాలతో ఊరికే శత్రుత్వాలు వచ్చి పడటం, ఎదుటి వారికి మంచి చేసినప్పటికీ కూడా అది మనకు చెడుగా మారి మనకే చుట్టుకోవటం, ఆ కర్మలన్నీ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి బయటకు చెప్పుకోలేని సమస్యలతో ఈ రాశివారు మానసికంగా ఎంతగానో కుంగిపోతున్నారు. అంటే నలుగురికి తీర్పునిచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళనే చెప్పుకోవాలి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరికైనా ఏదైనా సలహాల కోసం ఏదైనా అడిగినా కూడా వీళ్ళు ఎంతగానో మంచి సలహాలు ఇస్తారు. వీరి యొక్క సలహాల వలన ఎదుటివారు ఎంతో మంది బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకున్న కష్టాన్ని ఎవరికైనా చెప్పుకోవాలంటే వీరికి పెద్దగా నచ్చదనే చెప్పుకోవాలి.
ముఖ్యంగా ఈ రాశి వారు వీళ్లకు ఉన్నటువంటి సమస్యలను దాచుకుంటూ ఉంటారు. అలా దాచుకోబట్టే అసలు వీరికి సమస్యలే లేవు అని చెప్పి జనం అపార్థం చేసుకుని వీరి మీద పడి ఏడ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎవరినైతే సొంత మనుషులు నా అని అనుకుంటున్నారో అది రక్త సంబంధికులు కావచ్చు, లేదంటే బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రేమించినటువంటి వ్యక్తుల వలనే వీరికి నమ్మక ద్రోహం అనేది గట్టిగానే కలుగుతుంది. అలాంటి వ్యక్తుల్లో ముగ్గురు వ్యక్తులే వీరి చేత కాళ్ళు పట్టించుకోవాలి అని చూస్తున్నారు. కానీ అది జరిగే పనేనా అంటే ఇక్కడ కారణాలు ఏంటంటే, నేను చెప్పేది ఈ సింహరాశి వారు వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. వీళ్ళు తప్పు చేస్తే ఎంతమంది కాళ్ళు పట్టుకోవటానికైనా సిద్ధమే కాని ఎలాంటి పొరపాటు అనేది వీరు చేయనప్పుడు అలాంటి అలాంటిది ఎదుటి వాళ్ళు కాళ్ళు పట్టుకోవలసినటువంటి కర్మ కాని అవసరం కాని వీరికి ఉందంటారా? అలా వీళ్ళు చేస్తారంటారా? ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రాశి వారి వలన ఈ ముగ్గురు వ్యక్తులైతే మాత్రం ఎలాంటి నష్టము జరగలేదు. ఇంకా చెప్పాలంటే ఈ ముగ్గురు వ్యక్తుల వలనే ఈ రాశి వారి జీవితంలో ఎన్నో రకాల సమస్యలనేవి వచ్చి పడుతూనే ఉంటాయి. ఈ రాశి వారు మనసున్నటువంటి వ్యక్తులు, ఏ విషయాన్నైనా సరే లోతుగా చూడగలిగినటువంటి వ్యక్తులు, ఏ మనిషినైనా సరే పూర్తిగా చదవగలిగినటువంటి వ్యక్తులు. ముందుగా ఏ మనిషి ఏంటి అనేది ఒక్కసారి అర్థం కాకపోయినప్పటికీ తర్వాత 2-3 సార్లు వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ మాట్లాడే విధానం, వాళ్ళ మనస్తత్వం ఇవన్నీ కూడా అంచనా వేయగలుగుతారు. ఈ రాశి వారు ఈ ముగ్గురు వ్యక్తులను అంచనా వేసేశారు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే అసలు ఈ ముగ్గురు వ్యక్తులు మనుషుల రూపంలో ఉన్నప్పటికీ వీళ్ళు మనుషులే కాదని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్లకు మనసే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి లాంటి వాళ్ళ చేతే వీళ్ళు కాళ్ళు పట్టించుకోవాలి అని చూశారంటే వీళ్ళ యొక్క దుర్మార్గం అనేది ఏ స్థాయిలో ఉందో మనం అంచనా వేసుకోవచ్చు. తప్పు చేయకుండా వారికి ఉన్నటువంటి అహంకారంతో, గర్వంతో వారికి ఉన్నటువంటి స్థాయిని బట్టి వీళ్ల చేత కాళ్ళు పట్టించుకోవాలి అని చూస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ రాశి వాళ్ళు సాక్షాత్తు సింహాలతో సమానం. ఈ సింహం వెళ్లి గాడిద కాళ్ళు పట్టుకుంటుందా? ఒకసారి ఆలోచించండి. ఈ రాశి వారు వీళ్ల కాళ్ళు పట్టుకోవటం అనేది జరగని పని. అది వాళ్ళెంత తలకిందులైనా సరే, తలకిందులుగా తపస్సు చేసినప్పటికీ కూడా అది కలలో కూడా జరగని పని. ఎందుకంటే తప్పు చేయకుండా వీళ్ళు ఎవరి దగ్గర కూడా తలదించుకునే వ్యక్తులే కాదు. చివరికి వీళ్ల చేత కాళ్ళు పట్టించుకోవాలి అని అనుకున్న వాళ్లే వీళ్ల దగ్గరికే వచ్చి వీళ్ల కాళ్ళు పట్టుకోవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయనే చెప్పుకోవాలి. ఏదైనా సరే కాస్త ముందు వెనక అది తెలియక ఏమిటంటే చాలా మంది కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ విషయంలో అదే జరగబోతుంది. మరి ఆ ముగ్గురు వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మొట్టమొదటి వ్యక్తి వచ్చేసరికి మీ రక్త సంబంధికులనే చెప్పుకోవాలి. ఇక్కడ మీరు విన్న మాట నిజమేనండి. మీ రక్త సంబంధికులే మీ చేత మీ వాళ్ళు కాళ్ళు పట్టించుకోవాలి అని చూస్తున్నారు. అంటే ఇక్కడ రక్త సంబంధికులు అంటే మన రక్తం, వాళ్ళకి మనకి తేడా లేదన్నమాట. అలాంటి వాళ్లే మనల్ని పరాయి వాళ్ళలా చూస్తున్నారు. ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మీ రక్త సంబంధికులను మీరు ఎంతగానో ప్రేమించారు, గౌరవించారు కూడా. వారి దగ్గర నుంచి అలాంటిది ఎప్పుడూ కూడా దొరకలేదని చెప్పుకోవాలి. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని మీరు వదిలేస్తూ వచ్చారు. ఇక్కడ రక్త సంబంధికులంటే కన్న తల్లిదండ్రులు కూడా కావచ్చు, అలాగే తోబుట్టువులు కూడా కావచ్చు. అంటే అన్న లేదా తమ్ముడు, అక్క చెల్లి, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెలు, ఇలా తల్లిదండ్రులు అనే మాట కూడా ఇక్కడ నేను ఎందుకు వాడానంటే కొంతమంది తల్లిదండ్రుల్లో కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారిని చిన్న వయసు నుంచి కూడా అంటే వాళ్లకు వాళ్ళ బానిసల్లా చూస్తారనే చెప్పుకోవాలి. ఏ తల్లికైనా సరే నలుగురు బిడ్డలు పుడితే నలుగురిని సమానంగానే చూస్తుంది. తల్లి ప్రేమ అనేది ఎంతమందికైనా పంచుతుంది. కానీ కొంతమంది తల్లులు ఇక్కడ మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇక్కడ అందరినీ మనం తప్పు పట్టడం లేదు. తల్లంటే సాక్షాత్తు దైవంతో సమానం. ఈ రోజుల్లో తల్లుల్లో కూడా స్వార్థాలతో కూడినటువంటి తల్లులు ఉంటున్నారనే చెప్పుకోవాలి. ఏదో పిల్లల్ని కరాలి కాబట్టి అలాంటి పిల్లల చేత అంటే వాళ్ళతో పనులు చేయించటం. నలుగురు పుడితే ఒకరిని ఒక రకంగా, ఒకరి మీద ప్రేమ ఉంటుంది, ఒకరి మీద ప్రేమ ఉండదు. అలా చిన్నప్పటి నుంచి కూడా తేడాలు చూపించడం కావచ్చు.
వీళ్లకు పని చేసే వాళ్ల చేతే పని చేపించటం, కష్టాలు పెట్టే వాళ్ళనే కష్టాలు పెట్టడం, ఇలా చిన్న వయసు నుంచి కూడా వీరి తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఈ రాశి వారు ప్రేమానురాగాలనేవి చాలా తక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. మేము కన్నాము పెంచాము, మేము చూసాం కదా ఇన్ని రోజుల నుంచి, మేము చదివిచ్చాము కూడా, ఇంతటి వాళ్ళని చేశాము, మేము రెక్కలిచ్చాము, అలాంటిది మమ్మల్ని ఇలా అడగగలుగుతున్నావా, నువ్వు మమ్మల్ని ఇలా చూడగలుగుతున్నావా, కన్న తల్లిదండ్రులను మాట్లాడి ఎక్కడ నువ్వు తలెత్తుకొని తిరగగలుగుతావు అని చెప్పి వీరినే మాట్లాడటం, ఇలాంటివి వీరికి ఎదురవుతూనే ఉంటాయి. ఇక్కడ కన్న తల్లిదండ్రులైతే తప్పు అనేది చేయకూడదు. కన్న తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. పిల్లల కోసం ఎంతగానో రెయ్యింబవళ్లు కష్టపడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లకు రెండు చేతులెత్తి దండం పెట్టాలి. కానీ కొంతమంది పిల్లల చేతే పనులు చేయించుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ ప్రపంచంలో మంచి చెడు రెండు రకాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారి యొక్క దురదృష్టం ఏమిటంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలు కూడా వీరికి పూర్తి స్థాయిలో దక్కవు. ఆడుతూ పాడుతూ ఉండవలసినటువంటి వయసులోనే వీరి మీద కుటుంబ బాధ్యతలనేవి తల్లిదండ్రులు నెత్తిన పడేసేసి వాళ్ళు పక్కకు తప్పుకోవటం అనేది జరిగింది. అలా అన్ని రకాల బాధ్యతలనేవి చిన్న వయసు నుంచి వీళ్ళ భుజాల మీద మోసి మోసి వీళ్ళు అలసిపోయారు. ఇవాళ సంతోషంగా ఉండవలసినటువంటి వయసులో అనారోగ్య సమస్యలతో మానసిక ఒత్తిడితో నరకాన్ని చూస్తున్నారనే చెప్పుకోవాలి. ఇకపోతే చిన్న వయసులో చేసే సెంటిమెంట్లు ప్రతిదీ కూడా వయసుకు మించినప్పుడు బరువు బాధ్యతలు అనేవి ఈ రాశి వారి మీద నెత్తి మీద పడ్డాయనే చెప్పుకోవాలి. ఇవాళ రోజున ఎన్నో బాధ్యతలు, ఎన్నో రకాల సమస్యలు అనేవి వీళ్లను చుట్టుముట్టాయి. ఒక్క రూపాయి సహాయం చేసేవాళ్లు లేరు, ఆస్తిపాస్తులు అందించిన వాళ్ళు లేరు, తోబుట్టువులు కాస్త ఒక స్థాయిలో సెటిల్ అయి ఉన్నవాళ్లు కూడా వీళ్లకున్న కష్టాన్ని కనీసం వినడానికి కూడా సిద్ధంగా లేరు. ఇక రూపాయి సంగతి హా దేవుడెరుగు, ఏదైనా అంటే వచ్చి మా కాళ్ళు పట్టుకుంటే మీకేదైనా సహాయం చేస్తాము అని పైకి అనేస్తారు. మళ్ళీ మనసును గాయపరిచి ఇచ్చేటటువంటి మాటలన్న తర్వాత ఇలా కాళ్ళు పట్టుకుంటే ఇలాంటి వాళ్ళ సహాయం చేస్తారా? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, కడుపులో లేనిది కాళ్ల మీద పడితే వస్తుందా? అలా ఎన్నిసార్లని కాళ్ళు పట్టుకొని సహాయం చేయించుకోగలుగుతారు? ఇంతటి స్వార్థంతో ఉన్నటువంటి మనుషులు ఒక్క రూపాయి బిళ్లను కూడా లెక్కలు వేసుకుంటూ బతుకుతారు. ఇలాంటి వాళ్ళు సహాయం చేస్తారంటే మీరెలా నమ్ముతారు? ఒకసారి మీరైనా సరే ఒకసారి గట్టిగా ఆలోచించండి. ఎప్పుడైనా సరే కాళ్ళు పట్టించుకోవాలి అనే తపన మాత్రమే వేళది. కాని నిజానికి కాళ్ళు పట్టుకుంటే ఆ కాళ్లతో ఈడ్చైనా సరే తంతారే కాని మీకు మాత్రం ఎటువంటి సహాయం చేయరు. నా తోబుట్టువులే, నా రక్త సంబంధికులే కదా, నా బిడ్డలే అని చెప్పేసి అది ఆ ప్రేమానురాగాలనేవి పేగు బంధంతో రావాలి కాని అవి బలవంతంగా తెచ్చి పెడితే వచ్చేవి కాదు. ఇక్కడ మీరు ఆ విషయాన్ని గట్టిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి రక్త సంబంధికుల విషయంలో మీరు బాగా నలిగిపోతూనే ఉన్నారు. వాళ్ళ పేర్లలో మొట్టమొదటి లెటర్స్ వచ్చేటప్పటికి ఎక్కువ శాతం ఎస్ అనే లెటర్ తోనే ఉంటాయి. ఎస్, అలాగే పి, అలాగే కే, అలాగే డి, అలాగే ఆర్, ఇంకా ఎం, ఇలాంటి లెటర్స్ అనేవి కామన్ గా ఉంటాయి. వాళ్ళ పేర్లలో మొట్టమొదటి లెటర్ లేదంటే పరిస్థితిని బట్టి మీకు సంబంధించిన వ్యక్తులు కూడా కావచ్చు. ఇది మీరు అంచనా వేసుకోవచ్చు. ఇక రెండవ వ్యక్తులు, మీ చేత కాళ్ళు పట్టించుకోవాలి అని చూస్తున్న వ్యక్తుల్లో రెండో వ్యక్తి ఎవరనేది తెలిస్తే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ వ్యక్తి ఎవరు? బయట నుంచి పరిచయమైనటువంటి వ్యక్తి అనే చెప్పుకోవాలి. దురదృష్టవశాత్తు ప్రేమ రూపంలో పరిచయం అవుతారు. ఈ రాశి వారు చాలా అందంగా, ఆకర్షణీయంగా, చాలా దర్జాగా ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా సరే ఇలా ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. ప్రేమిస్తే ఎలాంటి వారినే ప్రేమించాలి, వీరిని ఎలాగైనా సరే మన జీవితంలో ఉంచుకోవాలి అని అనుకునేటట్లుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అందం కూడా వీరికి శాపంగా మారింది. వీరి యొక్క అందం వలన వీరికి మంచి జరిగితే మంచిదే కాని వీరి యొక్క అందం కూడా వీరికి శాపంగా ఎందుకు మారింది? వీరి యొక్క అందం వలనే వీరికి ఉన్నటువంటి సమస్యలు ఇంకా ఎక్కువైపోతూనే ఉన్నాయి. వీరి జీవితంలో మంచి వ్యక్తులు వస్తే మన చెట్టుకు పూచినటువంటి పువ్వు దేవుడి పాదాల చెంతకు చేరితే ఆ పువ్వు అనేది ఎంతగానో సంతోషపడుతుంది. అది పూజకు పనికి రాకుండా మధ్యలోనే రాలిపోతే ఆ పువ్వు అనేది చాలా బాధపడుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అందం అనేది వారిని నిజంగా ప్రేమించే వ్యక్తి యొక్క
మనుషులకు సొంతమైతే వీళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు, అదృష్టవంతులు కూడా అయ్యేవాళ్ళు. అవకాశవాదుల కంట వీళ్ళు పడటం అనేది వీరు చేసుకున్నటువంటి దురదృష్టంగానే భావించాలి. వీరి అందాన్ని, వీరి నిజాయితీని, కలిగినటువంటి ప్రేమను వీరి ఎదుటివారు అడ్డం పెట్టుకుని వీరి మనసుతో చాలా సంవత్సరాలు కూడా ఆడుకుంటున్నారనే చెప్పుకోవాలి. అంటే వీరిని వీరు పూర్తిగా కోల్పోయేటట్లుగా చేస్తున్నారు. వీరికి ఉన్నటువంటి సమస్యలతో పాటుగా చివరికి ఈ బాధను కూడా, ప్రేమించేటటువంటి వ్యక్తిని మన జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తితో సరిగ్గా మనకు అవగాహన మాటలనేవి లేనప్పుడు క్షణక్షణం ఆ వ్యక్తి గుర్తుకు రావటం, వారితో మాట్లాడాలి అని అనిపించటం, కానీ వాళ్ళు అవాయిడ్ చేయటం, ఇలాంటివి జరిగినప్పుడు వారి ఆలోచనలోనే ఎక్కువగానే ఉండిపోతాము. అలా ఈ భారాన్ని, ఈ బరువును కూడా వీళ్ల మనసుతోనే మోశారు అని చెప్పుకోవాలి. ఎంత చేసినప్పటికీ కూడా ఎదుటివారు వీరిని నిజంగా ప్రేమించలేదు. కేవలం వారి అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు. వీరిని బతుకున్నప్పుడే మానసికంగా ఎన్నోసార్లు చంపేశారు. వీరికి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. వీరిని నమ్మించి పెళ్లి చేసుకుంటాము అని పెళ్లి కూడా చేసుకోకుండా వదిలేశారనే చెప్పుకోవాలి. ఇలా చాలా రకాలుగా ఈ రాశి వారి జీవితం అనేది ఈ వ్యక్తుల పట్ల, ఈ నమ్మిన వ్యక్తులు, ప్రేమించిన వ్యక్తుల వలన అలా దెబ్బతింటూనే ఉన్నారు. నమ్మకం మీద వీళ్ళకి గట్టిగా దెబ్బ పడుతుంది. అసలు ఏ మనిషిని నమ్మాలో కూడా ఇవాల్టి రోజున వీళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంత ప్రేమించి మానసికంగా ఇష్టపడినటువంటి వ్యక్తులు ఊహించని దెబ్బలనేవి వాళ్ళ జీవితాల మీద కొడుతూనే ఉన్నారు. అలాంటప్పుడు ఏ మనిషిని నమ్మాలన్నా సరే కొంచెం భయంగానే ఉంటుంది కదా. అలాంటి భయంలో ఎప్పటికీ కూడా ఈ రాశి వారు ఉన్నారంటే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరమే లేదు. ఇక మీ అత్తగారైతే మీ భార్యకు ఫోన్ చేసి, ఇంకా మీ భర్త సంపాదించలేదా, అంత సంపాదించలేదా, ఎంత సంపాదించలేదా, అసలు ఏం చేస్తున్నారే మీరు, చేసినవన్నీ కూడా ఎవరికి పెడుతున్నారు డబ్బు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీ భార్యకు నూరిపోయటం. భార్య తరపున తల్లే కావచ్చు, ఇలా భర్త తరపున వాళ్ళైతే మాత్రం ఇలా ఏదంటే అది రకరకాలుగా మిమ్మల్ని నలుగురిలో పలుచన చేస్తూనే ఉంటారు. మీకు అహంకారం, గర్వం అని చెప్పటం, లేనిపోని నిందలు మీ మీద వేయటం, నలుగురు కూడా మిమ్మల్ని చెడుగా అనుకునేటట్లుగా చేయటం, ఇలా వాళ్లకు తగ్గ ప్రయత్నాలనేవి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదు. మీరు మంచిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళ పనులనేవి వీళ్ళు చేస్తూనే ఉంటారు. వీళ్ళ పాత్రలనేవి వీళ్ళు పోషిస్తూనే ఉంటారు. అసలు మీకు అర్థం కూడా కాదు. అసలు ఎందుకు నా చుట్టూ ఏం జరుగుతుంది, అసలు నేనేం చేశాను, అసలు ఏం జరుగుతుందో కూడా మీ చుట్టూ మీరు అంచనా వేయలేరు. అలాంటి పరిస్థితుల్లో మీరున్నారనే చెప్పుకోవాలి. అయితే మీకు ఒక సందేహం కలగవచ్చు. మీరు ఏ పొరపాటు చేయలేదు. నిజానికి మీకు అహంకారం, గర్వం ఇలాంటివి అసలు లేనే లేవు. అందరితో కలుపుగోలుగా ఉండేటటువంటి వ్యక్తులు మీరు. మన అనుకునే వ్యక్తులు కానీ ఎంత చేసినప్పటికీ కూడా మీ మంచితనం ఎదుటి వారికి చులకనగా మారి మీ జీవితాల్లో దూరతారనే చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే మీ మంచితనాన్ని పక్కన పెట్టి మీ జీవితాల్లోనికి వారి ప్రవేశం అనేది లేకుండా వారికి గట్టిగా ఎదురు దెబ్బ లాంటిది మీరు కొట్టాలనే చెప్తున్నాను. వాళ్లకు గట్టిగా ఈసారి మీ జీవితాల్లోనికి ఈ విధంగా వస్తే మాత్రం బాగోదు అనేటటువంటి ఒక భయం అనేది వారికి కలిగించాలనే చెప్తున్నాను. ప్రతి సమస్యను కూడా చూసి చూడనట్లుగా పోతే చివరికి అది మన జీవితాలకే చిక్కుమడిలా తయారవుతుంది. కాబట్టి ఇలాంటి రాబంధువులను పూర్తిగా దూరంగా పెట్టేయండి. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ పేర్లలో కూడా కామన్ లెటర్స్ SRPML ఇలాంటి లెటర్స్ తో స్టార్ట్ అవుతూనే ఉంటాయి. పరిస్థితిని బట్టి మీకు సంబంధించిన వ్యక్తులు కూడా కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళందరికీ మర్యాద అనేది మంచి వాళ్లకు మాత్రమే మర్యాద ఇవ్వాలి. ముళ్ళును ముళ్ళుతోటే తీసేయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అలాగే మంచి వాళ్ళ దగ్గర మంచిగా ఉండాలి, చెడ్డ వాళ్ళ దగ్గర చెడుగానే ఉండాలి. ఇలాంటి వాళ్లకు ఎలా చెప్పాలో అలాగే చెప్పండి. వాళ్లతో గొడవలు పెట్టుకోవద్దు. వాళ్లతో ఎలాంటి వాదనలకు దిగవద్దు. వాళ్లకు తెలివిగా సమాధానం చెప్పి మీ జీవితాల్లోకి రాకుండా చూసుకోండి. దానివలన మీ జీవితం చాలా బాగుంటుంది.